హాయ్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పాలకూర మీల్ మేకర్ కర్రీ అండి. పాలకూర చేస్తే తినరు, అందుకే మీల్ మేకర్ వేసి చేస్తే కొంచెం ఇష్టంగా తింటారను. ఏం లేదండి, మీల్ మేకర్ పాలకూర కర్రీ. జస్ట్ పాలకూర కర్రీ ఎలా చేస్తామో చేసిన తర్వాత ముందుగా మనము వేడి నీళ్ళలో ఈ మీల్ మేకర్ అనేది నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని మనము పాలకూర కర్రీ అయిన తర్వాత అది ఎండింగ్లో, ఎందుకంటే వేడి నీళ్ళలో నానుతుంది కదా ఆల్రెడీ, దానికి ఎక్కువ టైం అవసరం లేదు కర్రీలో. అందుకే మనము పాలకూర మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ మీల్ మేకర్ వేయాలండి. పాలకూర కర్రీ కోసం ముందుగా ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిగడ్డ కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించాలి. వేయించిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఏదైతే మనం పాలకూర కడిగి పెట్టుకున్నామో అది ఈ ఆనియన్స్ దాంట్లో వేసేసుకోవాలండి. వేసుకొని ఇది బాగా కలుపుకొని ఇది చేసి మూత పెట్టాలండి. దగ్గర అయ్యే వరకు మూత పెట్టుకోవాలి. ఇలా నూనెలో దగ్గర అయ్యాక కారం వేసుకోవాలండి. కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే మనం మీల్ మేకర్ యాడ్ చేస్తాం కదా, కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే నూనె సపరేట్ అయ్యేంత వరకు కొంచెం మూత పెట్టేసుకుంటే. చూడండి, ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఆయిల్. ఇప్పుడు మనము ఈ వేడి నీళ్ళలో మీల్ మేకర్ నానబెట్టాం కదా, దాన్ని గట్టిగా పిండుకొని ఈ కర్రీలో వేసేయాలండి. అంటే మీల్ మేకర్ మొత్తం వేడి నీళ్ళలోకి గట్టిగా పిండేసి ఈ పాలకూరలో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను మీల్ మేకర్ చాలా ఎక్కువనే వేసాను, ఎందుకంటే మా ఇంట్లో మీల్ మేకర్ కొంచెం బాగానే తింటారు కాబట్టి ఎక్కువ వేసాను. మీరు తక్కువ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఎప్పుడు పాలకూర ఓన్లీ పాలకూర తింటే బోర్ కొడుతుంది కదండి, అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే మనకు కొంచెం ఏంటంటే తినాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది, అందుకే నేను అప్పుడప్పుడు చేస్తుంటా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ పెట్టండి. ఇది బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టానండి. మూత పెట్టుకొని ఉడకనివ్వాలి కొద్దిసేపు. చూడండి, ఇప్పుడు మీల్ మేకర్ బాగా ఉడికిపోయి ఉంటుంది. ఈ మీల్ మేకర్ పాలకూర కర్రీ చపాతీలోకి, రైస్లోకి, జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుందండి. పాలకూర మీల్ మేకర్ రెడీ అయిందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, పాలకూర మీల్ మేకర్ కర్రీ రెడీ.